కస్టమర్స్ చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా దానికి సొల్యూషన్ గా మనం ఒక సొల్యూషన్ తీసుకొచ్చామండి. ఏంటంటే కోళ్ళని పెంచడం ఇంపార్టెంట్ కాదు సార్. ఆ కోళ్ళు అనేది వేరే ఏదన్నా యానిమల్స్ వచ్చి తీసుకెళ్లిపోకుండా, మీన్స్ అటాక్ చేసి చంపేసి తీసుకెళ్లిపోకుండా మనం కాపలా చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. నైలాన్ మెష్ అనేది ఒకదాన్ని మనము తీసుకున్నామండి మార్కెట్ లో. దీనికోసం చాలా రీసెర్చ్ చేసాము. అయితే మనం పర్సనల్ గా 4 సంవత్సరాల నుంచి వాడుతున్నామండి నైలాన్ మెష్ అనేది. చాలా బాగుంది. ఇప్పటికి కూడా ఏం డిస్ట్రాయ్ అవ్వలేదు. దీన్ని మన ఫామ్ లో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మన ఫామ్ కి ఎంత ఉందో అంత ప్లేస్ కి ఫస్ట్ సెక్యూర్ చేసింది దాని నుంచి మనకు ముంగిసలు రోపులు రావడం 100% అయిపోయిందండి. మనము ఎండలో వేసామనుకోండి, నార్మల్ గా కట్టామనుకోండి, ఎండిపోయి పౌడర్ అవడం అస్సలు జరగదండి. కంపెనీ నుంచి 6 సంవత్సరాల పాటు మనకు వారంటీ ఇచ్చారు దీని గురించి. లెంత్ వచ్చి దీనిది 165 అడుగులు ఉంటుందండి. హైట్ వచ్చి 10 అడుగులు వస్తుందండి. 10 అడుగులు అంటే మనకి లోపల, మన బౌండరీ లోపల ఏవైతే కోళ్ళు ఉంటాయో అవి జంప్ చేసి బయటకు రావడం అస్సలు కుదరదండి. మనకు వచ్చేది 1 అంగుళం గ్యాప్ ఉంటుందండి. ఇది 1 అంగుళం ఇది ఉంటే మనకు సరిపోతుందండి. చిన్న పాములు దీని నుంచి వచ్చాయనుకోండి మనకి కోళ్ళు తినేస్తాయి. అదే కనుక పెద్ద పాములు ఏమైనా వచ్చాయనుకోండి దీంట్లో ఇరుక్కుపోతాయి. కుక్కలకి ముంగిసలకి అస్సలు అలో ఉండదండి. దీంట్లో A to Z దూరం నుంచి కూడా చూసుకొని తెలుసుకోవచ్చు. అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటుందండి. కాకపోతే కోళ్ళు బయటికి రాలేవు, వేరే యానిమల్స్ లోపలికి రాలేవు. ఇది మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో. కదండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసామండి మెష్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది అటు చివరి దాకా ఉందండి మెష్. ఇదండి నైలాన్ మెష్ గురించి. పక్కాగా చాలా ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ ఎంత అన్నారంటే ఓన్లీ 8,000 ప్రొవైడ్ చేస్తున్నామండి. అది మనము మెయిన్ ఇంక్యుబేటర్లు కదండి సేల్ చేసేది. మనకు దాంతోపాటు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ధరకి, మనకేం పెద్దగా లాభం ఏమి ఉండదండి దీంట్లో. కాకపోతే చాలా తక్కువ ధరకే మనం కొరియర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ అండ్ ఫారమ్స్. నా పేరు శ్రీధర్ అండి. మీకు తెలిసినట్టు మనమైతే ఇంక్యుబేటర్లు సేల్ చేస్తున్నాము. ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్లేస్లను కవర్ చేసాము. మనకైతే చాలా ఎక్కువ మంది కస్టమర్లు ఉన్నారండి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనకి తెలంగాణలో అయితే వరంగల్ వైపు నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి కావచ్చు, నాగర్ కర్నూలు నుంచి కావచ్చు, మొత్తం చాలా కస్టమర్స్ తీసుకున్నారు మన ఇంక్యుబేటర్స్. ఆంధ్రలో వస్తే మనకి వైజాగ్, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, తర్వాత మనకి అనంతపురం జిల్లాలో మొత్తం చాలా ఎక్కువ మంది కొనుక్కున్నారు సార్ ఇంక్యుబేటర్. అక్కడ ఇక్కడనే కాదు, కావాలి ప్రతి ఒక్క ప్లేస్కి పంపించాము ఇంక్యుబేటర్లు అనేది. చాలా బాగా తీసుకుంటున్నారు ఇంక్యుబేటర్లో. దాంతోపాటు కొంతమందికి ఆల్రెడీ మనకున్న ప్రాబ్లం కూడా, కొంతమంది మన కస్టమర్స్ చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా దానికి సొల్యూషన్ గా మనం ఒక సొల్యూషన్ తీసుకొచ్చామండి. ఏంటంటే కోళ్ళని పెంచడం ఇంపార్టెంట్ కాదు సార్. ఆ కోళ్ళు అనేది వేరే ఏదన్నా యానిమల్స్ వచ్చి తీసుకెళ్ళిపోకుండా, మీన్స్ అటాక్ చేసి చంపేసి తీసుకెళ్ళిపోకుండా మనం కాపలా చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఎందుకంటే ఒక కోడి పోయింది అనుకోండి, ఒకవేళ మీరు 12 కోళ్ళు మేపుతూ ఉన్నారనుకోండి, ఒకటి 15,000, 20,000, 50,000, లక్ష పెట్టి కొనుక్కొని వచ్చి ఉంటారు, అనవసరంగా పోతుంది. అదే కనుక మీరు పూరికోళ్ళు, నాటుకోళ్ళు పెంచుతున్నారనుకోండి, 500 నుంచి 1000, 1200 దాకా మీరు లాస్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. దాని గురించి మనము కూడా ఫాస్ట్లో చాలా లాస్ అయ్యామండి. దేని విషయంలో, ఈ కుక్కల విషయంలో ఒకటి, రెండోది ముంగిసలండి. ఈ రెండు ఏం చేసాయంటే
వచ్చి మనకే తెలియకుండా అటాక్ చేసుకుని తీసుకెళ్ళిపోయామండి. ఎక్కడో ఒక దగ్గర వచ్చి చెట్టు మారిన కూర్చుంటాయి, కోళ్ళు మేత మేస్తున్నప్పుడు చూసి తక్కువ అటాక్ చేసి తీసుకెళ్ళిపోతుంది. ఇది మేజర్ ప్రాబ్లం మనము ఫేస్ చేసాము, మన కస్టమర్స్ కూడా ఇదే రిపీట్ చేశారు. అందుకనే ఫస్ట్ మనమైతే ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి కుక్కల విషయంలో, దీని విషయంలో. ఫస్ట్ అయితే మనకి నాలెడ్జ్ లేకుండా ఏం చేసామంటే ప్లాస్టిక్ మెష్ తీసుకొచ్చామండి. మెషిన్లో ప్లాస్టిక్ మెష్ తీసుకొని రావడమే ఒక పెద్ద ఛాలెంజింగ్ అయిపోయిందండి. అప్పుడు ఏంటంటే మనము వేయడం అంటే ప్లాస్టిక్ మెష్ ఇటు లాగితే ఇటువైపు షింక్ అయిపోతుంది, ఇక్కడ లాగేమనుకోండి అటు చివరి షింక్ అయిపోతుంది. ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్. ప్రతి చోట బ్యాలెన్స్ చేస్తూ లాక్కుంటూ రావాలి మనం కట్టేటప్పుడు, లేదంటే లూజ్ అయిపోతుంది మెష్. ఇది ఛాలెంజింగ్. రెండోది వచ్చింది మన ప్రాబ్లం ఏంటంటే ప్లాస్టిక్ మెష్ ఎండకి వేయడం వల్ల మొత్తం పౌడర్ లాగా అయిపోయిందండి. ఒక 4-5 నెలలు, ఒక 6 నెలల లోపు ఆ పౌడర్ లాగా అయిపోయి ఒక 7-8 నెలల్లో మొత్తం అక్కడెక్కడికే వదిలేసింది. అది కొంచెం ఓపెన్ అయిపోయిందండి ఎక్కడికక్కడ. ఇది మేజర్ ప్రాబ్లం మనం నోటీస్ చేసాము. కాకపోతే ఒక 6 నెలలు వస్తుంది కదా, ఏముంది దీన్ని ఇంకోసారి మార్చుకుంటే అయిపోతుంది, రేట్ తక్కువ పడుతుంది కదా అనే ఉద్దేశంతో ఉన్నాము. ఎందుకంటే నాలెడ్జ్ లేదు కదా, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. తర్వాత ఎవరో కొంతమంది ఇలా చెప్పారండి, ఏంటి చికెన్ మెష్ తెచ్చేసుకోండి, చికెన్ మెష్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి. మార్కెట్లో మనం వెళ్ళి కనుక్కుంటే ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ మెష్ కొనుక్కుంటే చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి, కిలో లెక్కలు వెళ్తే చాలా ఎక్కువ చెప్పారు. అందుకని మనం దాన్ని ప్రిఫర్ చేయకుండా కొంచెం తగ్గుతుంది కదా రేటు అని చెప్పి ఐరన్ మిక్స్ ఉన్నది అని వాళ్ళు చెప్పి ఇచ్చారండి మనకి. ఒక 10 అడుగులు ఉన్న హైట్ ఉన్నది, అది తీసుకొచ్చి మనం ఫామ్కి వేస్తే అదేమైందంటే ఇదన్నా మెష్ అన్నా పర్లేదండి, ఒక 6 నెలలు వచ్చింది. ఇదైతే 3 నెలలకే స్టార్ట్ అయిపోయిందండి రెస్ట్ పట్టి, మ్యాక్సిమం అంతా డెస్ట్రాయ్ అయిపోవడానికి. మొత్తం ఎక్కడిదక్కడే చిన్నగా రెస్ట్ అయిపోయి అక్కడక్కడే ఓపెన్ అయిపోయి పడిపోయిందండి, మొత్తం పీసులు అయిపోయి. అందువల్ల అది కూడా మేజర్ ప్రాబ్లం ఫేస్ చేసాము. దాంతోపాటు మనం ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసి ఈ నైలాన్ మెష్ అనేది ఒకదాన్ని మనము తీసుకున్నామండి మార్కెట్లో. దీనికోసం చాలా రీసెర్చ్ చేసాము. అయితే మనం పర్సనల్గా 4 సంవత్సరాల నుంచి వాడుతున్నామండి నైలాన్ మెష్ అనేది. చాలా బాగుంది, ఇప్పటికి కూడా ఏం డిస్ట్రాయ్ అవ్వలేదు. దీన్ని మన ఫామ్లో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మన ఫామ్కి ఎంత ఉందో అంత ప్లేస్కి ఫస్ట్ సెక్యూర్ చేసింది దాని నుంచి మనకు ముంగిసలు లోపలికి రావడం 100% అయిపోయిందండి. కుక్కలు కూడా లోపలికి రాలేకపోయినాయండి. ఏంటంటే నైలాన్ మెష్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. మామూలుగా అయితే ఇలా తెంపినా తెగదండి, చూసుకోవచ్చు, ఇట్లా పెట్టి తెంపినా తెగదు. ఒకవేళ కుక్క ఏదైనా వచ్చి లోపలికి వెళ్ళి నోరు వేసిందంటే లాగడానికి ట్రై చేస్తే దాని నోట్లో బ్లడ్ వచ్చేస్తుందండి. ఫస్ట్ ఇక్కడ మొత్తం తగులుకుంటుంది, మొత్తం నోట్ లోపల బ్లడ్ వస్తుంది. తర్వాత అది రావాలి అటాక్ చేయాలంటే ఒక్కసారికి 10 సార్లు ఆలోచించుకోవాలండి. ముంగిసలు కూడా సేమ్ ప్రొసీజర్ అండి. బై మిస్టేక్గా దాని కాలో తోకో దీంట్లో ఇరికిపోయింది అనుకోండి, అది వెళ్ళలేదు, ఇంకా అక్కడ చనిపోవాల్సిందే అంత. ఇది నెక్స్ట్ వచ్చి పాములు అండి. మెయిన్ మనకు డిఫరెంట్ పాములు వచ్చి కోడి గుడ్లు పెట్టి ఉంటాయి కదండి, అవి మింగేస్తాయి. చిన్న పిల్లలు ఉంటే అక్కడే ఎక్కడన్నా ఒక చోట వెళ్ళి కింద చేరుకుంటే టైం టు టైం వచ్చి పట్టుకొని మింగేస్తాయి అక్కడే. ఇది మేజర్ ప్రాబ్లం. ఎందుకంటే ఎలకల్లాగా ఉంటాయి కదండి, ఎలక పిల్లల్లాగా ఉంటాయి, కోడి పిల్లలు ఇంత పట్టుకొని తినేస్తాయి. దానికి మనం ఈ మెష్ వేసిన తర్వాత ఏంటంటే దీని లోపల ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళింది అనుకోండి మెష్ లోపలికి, అది అక్కడే అతుక్కుపోతుందండి. తర్వాత రాదు, అక్కడ స్టక్ అయిపోతుంది. ఎందుకంటే దానికి ఒకలా పొట్టులా ఉంటుందండి లోపల, అంటే చేపకు పొరుకులు ఎలా ఉంటాయి అలా ఉంటుంది. అది చాలా మైన్యూట్గా ఉంటాయండి. దీనిలో అతుక్కున్నప్పుడే మనకు తెలుస్తుంది. అది మొత్తం దానిలో ఇరుక్కొని అక్కడ చనిపోవాల్సిందే మనం చూసుకోకపోతే. మనం చూసినట్లయితే అది ఓపెన్ చేసి రెస్క్యూ చేసి మనం బయట ఎక్కడ దూరంగా వదిలేసేయచ్చు. అంత అడ్వాంటేజ్గా ఉంటుందండి ఇది ఈ నైలాన్ మెష్. దీని విషయానికి వస్తే ఏంటంటే ఇది మనము ఎండలో వేసామనుకోండి, నార్మల్గా కట్టామనుకోండి, ఎండిపోయి పౌడర్ అవ్వడం అస్సలు జరగదండి. కంపెనీ నుంచి 6 సంవత్సరాల పాటు మనకు వారంటీ ఇచ్చారు దీని గురించి. మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదన్నా మనకి ఎక్స్ట్రీమ్ ఎండలు ఉన్న విజయవాడ లాంటి ప్లేస్ కాకుండా నార్మల్గా మన వైజాగ్ కావచ్చు, మన హైదరాబాద్ ఏరియా కావచ్చు, మన వరంగల్ ఇలాంటి ఎక్కడైనా కానిలేండి కొంచెం కూలింగ్ ఉన్న ప్లేస్ ఉంటే చాలు. అలాంటి ప్లేసెస్లో మినిమం 10 సంవత్సరాలు హ్యాపీగా వస్తుందని మనకు భరోసా ఉందండి. ఎందుకంటే అంత క్వాలిటీ ఉంటుంది మెటీరియల్. మీరు ఒకవేళ ఎక్కువగా ఎండలు ఉన్న ప్లేస్లో వేసినా మనకి 6 ఇయర్స్ అయితే ఎలాగూ వస్తుందండి. ఇది లెంత్ వచ్చి దీనిది 165 అడుగులు ఉంటుందండి. హైట్ వచ్చి 10 అడుగులు వస్తుందండి. 10 అడుగులు అంటే మనకి లోపల మన బౌండరీ లోపల ఏవైతే కోళ్ళు ఉంటాయో అవి జంప్ చేసి బయటకు రావడం అస్సలు కుదరదండి. కూరుకోళ్లే కానిలేండి అంత హైట్ ఎగరలేవు. మనం ఏమో సపోర్ట్ ఇస్తే ఎగురుతాయి కానీ నార్మల్గా అయితే ఎగిరి రాలేవు. రెండోది వచ్చి పందెం కోళ్ళు అస్సలు రాలేవండి. పందెం కోళ్ళు అయితే ఇంకొకటి బయట నుంచి ముంగిసలు కానీ పాములు కానీ కుక్కలు కానీ అటాక్ చేయడానికి 1% కూడా కాదు. అదైతే పక్కా షూరిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఏదైనా కాలువ చేసి పొలంలో నాటుతామండి. ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు లేదా ఒక 6 అడుగు భూమి లోపలికి వేస్తాము. వేస్తే వర్షం పడినా
లోపల కుళ్ళిపోతుంది అంటే అస్సలు కుళ్ళదండి. ఇది నైలాన్తో క్రియేట్ అయింది కాబట్టి కుళ్ళిపోయే ఛాన్స్ ఉండదు. ఈ రోజు ఎలా ఉందో ఒక మంది చూపిస్తాను, 4 years అయిన తర్వాత కూడా ఎలాగుంది అనేది. మంది 2 years వెనకేసింది ఉంది, 4 years వెనక అంటే మనం ఫామ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి అంటే ఇవన్నీ ఎక్స్పెరిమెంట్లు చేసి ఈ నైలాన్ మెష్కి వచ్చిన స్టార్టింగ్లో వేసిన మెష్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పటిదాకా ఏం కంప్లైంట్ లేదు. అది ఇప్పుడు కూడా మనకు ప్రొటెక్షన్ ఇస్తూనే ఉంది పాములకు కానీ కుక్కలకు కానీ. ఈ మెష్లో వచ్చేసరికి హోల్ ఎంత వెడల్పు ఉంటుందని మేజర్ డౌట్ ఉండదండి. అరంగుళం ఇలాంటి దొరకదండి. మనకు వచ్చేది ఒక అంగుళం గ్యాప్ ఉంటుందండి. ఇది ఒక అంగుళం ఇది ఉంటే మనకు సరిపోతుందండి. చిన్న చిన్న పాములు దీని నుంచి వచ్చాయనుకోండి మనకి కోళ్ళు తినేస్తాయి. అదే కనుక పెద్ద పాములు ఏమైనా వచ్చాయనుకోండి దీంట్లో ఇరుక్కుపోతాయి. కుక్కలకి ముంగిసలకి అస్సలు అలో ఉండదండి. దీంతో పిల్లులు కానీ లోపలికి రాలేవు, అంత సేఫ్టీ ఉంటుంది. తర్వాత దీనిలో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజెస్ చెప్పాలండి. అడ్వాంటేజెస్ చెప్పాను, ఓకే, డిసడ్వాంటేజెస్ కూడా చెప్పాలి. ఏంటంటే ఇది మెష్ మన వాటంతటా అవి ఏమీ కాదండి. మనం హ్యూమన్స్ ఎవరైనా కానీ ఒక చాకు కానీ ఏదన్నా తీసుకెళ్ళి కోస్తే మాత్రం డ్యామేజ్ అవుతుందండి. లేకపోతే మనం పొలంలో వేసుంటాం కదా, అప్పుడు ట్రాక్టరో లేకపోతే ఏదైనా బండో తీసుకెళ్ళి దాన్ని తగిలించామనుకోండి అప్పుడు కూడా మనకి పోయే ఛాన్స్ ఉంటుంది. బండి తగిలిసి ఏ మెష్ అయినా పోతుందండి. ఇది ఒక్కటే కాదు, కొంతమంది ఏ మెష్లు వేసుకోవాలో తెలియకుండా ఈ మెష్ వస్తుంది, ఒక గ్రీన్ మెష్ వస్తుందండి. అది ఫుల్ కవరింగ్ ఉంటుందండి. అది అంటే ఒక ఇంత కూడా గ్యాప్ ఉండదు. అలాంటి మెష్ వేస్తారు. దానిలో వచ్చే ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి లైఫ్ ఎలాగూ రాదు, రెండోది వచ్చి మనకు కొంచెం వర్షాలు పడేటప్పుడు కొంచెం గాలి ఎక్కువగా వీసింది అనుకోండి 1% గాలి కూడా ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి ఉండదండి దాని ఆస్కారము. మనం వేసిన కర్రలు ఏదైతే పాతుంటామో దాన్ని అట్లాగే పడేస్తుంది. ఒకవేళ పడేయకుండా ఉన్నంత స్ట్రాంగ్గా మనం ఏదైనా మనం చెట్లకు కట్టాము లేదంటే మనం ఏదైనా ఐరన్ పోల్స్ కాంక్రీట్ వేసి నాటుకున్నాము అంటే మెష్ ఎక్కడికక్కడ ఓపెన్ అయిపోతుంది, అంటే అక్కడ మొత్తం కట్ అయిపోతుంది. అంత పెద్ద డిసడ్వాంటేజ్ ఉంటుంది దాంతో. ఇది మనకు ఒక అంగుళం గ్యాప్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే గాలి సరాగంగా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిపోతుంది. మన ఫామ్లో కోళ్ళకి స్మెల్ రావడం కానీ వ్యాధులు వ్యాపించడానికి కానీ అస్సలు అలో ఇవ్వదు, ఎందుకంటే స్మెల్ వెళ్ళిపోతే నీట్గా ఉంటుంది. రెండో విషయానికి మనకి దూరంలో ఉన్నామనుకోండి మనము మెష్ వేసినట్టు కూడా ఎవరికి కనపడదండి. ఓన్లీ కోళ్ళు తిరుగుతున్నాయి అన్నట్టు మాత్రమే ఉంటుంది కానీ మెష్ కనపడదు. మెష్ కనపడకపోవడం వల్ల లోపల మన కోళ్ళు ఉన్నాయి, ఎవరన్నా ఉన్నారా, ఏం జరుగుతుంది లోపల A to Z దూరం నుంచి కూడా చూసుకొని తెలుసుకోవచ్చు. అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. కాకపోతే కోళ్ళు బయటికి రాలేవు, వేరే అనిమల్స్ లోపలికి వెళ్ళలేవు. ఇది మెయిన్ అడ్వాంటేజ్. దీంట్లో డిసడ్వాంటేజెస్ అయితే అంతేనండి. నార్మల్గా మనం ఏదన్నా చేస్తే మాత్రమే ప్రాబ్లం వస్తుంది, దాటంతటా అవి ఏమీ కాదు. సార్ ఇప్పుడు ఈ మెష్ హైట్ 10 అడుగులు, లెంత్ 165 అడుగులు అని చెప్పాం కదా, ఎంత వస్తుంది ఒక్కసారి ప్రాక్టికల్గా చూద్దాము. ఆల్రెడీ బుకింగ్ అయిపోయినాయండి, కస్టమర్లకు పంపించాల్సినవి ఇవి. ఇంకా ఎక్కువ బుకింగ్స్ ఉన్నాయి, తప్పించాలి. ఇదిగోండి, ఇది మనము డెమో కోసం మనం ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్న మెష్ అండి. ఇది దీనిలో చూపెడదాం రండి, ఎంత లెంత్ వస్తుంది, ఎంత హైట్ వస్తుంది, మనకి ఎలా ఉపయోగపడుతుంది అని. సార్ ఇప్పుడు మనము నైలాన్ మెష్ ఏమో ఇస్తున్నాం సార్. నైలాన్ మెష్ మేము చెప్తున్నాం 10 అడుగుల హైట్ వస్తుందండి, 165 అడుగులు లెంత్ వస్తుందండి. 165 అడుగులు అంటే మనం మామూలుగా చెప్తే అర్థం కాదండి, 165 అయినా అనిపిస్తుంది. కాకపోతే యాక్చువల్గా లెంత్లో చూస్తే తెలుస్తుందండి. ఇది నైలాన్ మెటీరియల్ కదా, మీరు వేరే ఐరన్ ఫెన్సింగ్ కానీ ఏదన్నా చేస్తే ఎంత ఎక్స్పెన్స్ అవుతుందని ఇక్కడ ఒక కౌంట్ చేసుకోండి. మనం ఆ లాస్ట్లో చూసినట్టయితే ఒక పిల్లర్ వేస్తున్నాం సార్. ఆ పిల్లర్ మామూలుగా మనం అయితే నిచ్చెన కట్టుకున్నాము, కాకపోతే పిల్లర్ వేస్తాం అక్కడ అంతే. దాని ఒక చెట్టు పిల్లర్ ఏదో ఒకటి సపోర్ట్ పెడతాము. పైన మనం తీగ ఏది లాగలేదండి, డైరెక్ట్ మెష్కి అట్లాగే పెట్టామంతే. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి స్టార్ట్ సార్. ఇది మనం భూమి లోపలికి కొంచెం అనేది నాటుతామండి, కొంచెం గొయ్య తీసుకొని లోపలికి ఒక రాయి పెట్టి దాని మీద మట్టి వేస్తాము. చూస్తున్నట్లయితే నేను ఒక 5.10 లేదా 6 అడుగులు ఉంటానండి హైట్. నా నుంచి మళ్ళీ పైకి ఒక 6 అడుగులు ఉందండి, 4 అడుగులు ఉందండి హైట్. ఇది 10 అడుగులు అండి. 10 అడుగులు అంటే మనం నార్మల్గా అయితే నాటుకోళ్ళు అటువైపు నుంచి ఇటువైపు జంప్ చేయడానికి కుదరదండి. నాటుకోళ్ళు పూరికోళ్ళు కానీ ఏవైనా కానీ డైరెక్ట్గా జంప్ చేయడానికి కుదరదు. వాటికి మనం ఏదైనా స్టెప్స్ ఏదైనా ఇచ్చి హైట్ వెళ్ళేలాగుంటే అప్పుడే జంప్ చేసుకోగలవు, కొన్ని వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. నార్మల్ కండిషన్స్లో వెళ్ళవు. దీనిలో మనకి ఇట్లా ఫెన్సింగ్ ఉండగానే కుక్కలు వచ్చినాయి అనుకోండి అటాక్ చేయడానికి, ఈ ఫెన్సింగ్ అడ్డైపోతుందండి. ఎట్లా వస్తుంది, దీన్ని తోసుకుంటూ రాలేదు. కింద పూర్తి చేస్తుంటాం భూమిలో, పైకి చూస్తే అంత హైట్ ఉంది, కోళ్ళు వెళ్ళలేవు, బయట నుంచి యానిమల్స్ కూడా లోపలికి రాలేవండి. చూస్తున్నట్టే 10 అడుగులు కదండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసామండి మెష్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇది
చెట్టు చివరి దాకా ఉందండి మెష్. రండి చూపెడదాము. ఇది మనకి 100% సేఫ్ సెక్యూర్ అండి. మనకైతే మనమేం చెప్తున్నాము, ఒక 6 సంవత్సరాలైనా మనకేం కాదని కంపెనీ వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారండి. కాకపోతే మన ఎక్స్పీరియన్స్ పరంగా 10 సంవత్సరాలైనా మనకేమి కంప్లైంట్ రావద్దు అనేది మన ఇంటెన్షన్. సార్ ఇప్పుడు మన 10 సంవత్సరాలైనా ఏం కాదని మన ఇంటెన్షన్ అండి. 100% ఏం కాదు. ఏం సార్ ఇది ప్లాస్టిక్ కాదండి, మనకి ఎండలో పౌడర్ అయిపోవడానికి, తర్వాత ఇది మనకంటే దీంతో తాడుతో చేసింది కాదండి, కుళ్ళిపోవడానికి మట్టిలో వేయగానే. ఈ నైలాన్ అస్సలు పాడవదు, చాలా లైఫ్ ఉంటుంది. ఒక 6 సంవత్సరాలు అయిన తర్వాత మనకి ఎక్కువగా ఎండలు ఉన్నాయనుకోండి, మొత్తం ఇది కొంచెం వీక్ అవుతుంది. ఇప్పుడు చూసుకోండి, మనం ఇప్పటి ఇట్లా లాగినా చూడండి ఎంత టైట్గా నన్ను లాగండి, అస్సలు కట్ అవ్వదు. ఇప్పుడు నాకు వేళ్ళు మొత్తం కోసుకున్నట్లాగా అయింది. అదే కుక్కలు నోరేసినాయి అనుకోండి బ్లడ్ వస్తుంది, అదే ముంగిసలు కానీ నోరేసినాయి అనుకోండి బ్లడ్ వస్తుంది. బయట నుంచి ఏ అనిమల్ లోపలికి వచ్చి మనకు అటాక్ చేయలేదన్నమాట. మన కోళ్ళు అనేది బయటకు వెళ్ళకుండా 10 అడుగులు సేఫ్టీ ఇస్తుంది. ఫస్ట్ ఒక్క కోడి మనము లాస్ అవ్వకుండా పెంచుకోగలిగితే మనకి చాలా అడ్వాంటేజ్ అండి. దాని నుంచి పిల్లలు వస్తాయి, పిల్లలు మళ్ళీ బ్యాచ్లు పెరుగుతాయి, వెంటనే మళ్ళీ గుడ్లు మనము ఇంక్యుబేటర్లో కానీ లేకపోతే 10 కానీ పిల్లలు చేస్తాము. అట్లాగా ఇదైతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదండి. ఇప్పుడు ఐరన్ వేసామనుకోండి కొన్ని రోజులు తుప్పడుతుంది, దానికి పెయింట్ కొట్టాలి. అది ఏంటి హెవీ మెటీరియల్ మనం ఐరన్ వేసినట్టయితే అట్లా అవుతుంది. అదే కనుక మనము లైట్ మెటీరియల్ వేసామనుకోండి దేనికి పనికిరాదు ఐరన్ అనేది. ప్లాస్టిక్ అయితే ఒక 6 నెలలు అయిన తర్వాత మనము దాన్ని దేనికి యూజ్ చేయలేమండి. తర్వాత ఇదైతే చూడండి ఎంత స్ట్రెంత్ ఉంది. ఇంకా నీడలో వేసామనుకోండి అన్లిమిటెడ్ లైఫ్ అని చెప్పొచ్చు. ఎండలో పడకుండా వేస్తే కోళ్ళకైతే పక్కా బందోబస్తు ఉంటుందండి. మనమైతే ఫస్ట్ రికమెండ్ చేస్తున్నానండి నేను స్ట్రాంగ్గా. మన దగ్గర ఇంక్యుబేటర్లు తీసుకున్న వాళ్ళు, కోళ్ళ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉపయోగం అవుతుంది. ఇంకోటి ఏంటంటే అడవిలో పిల్లులు ఉంటాయి కదండి, ఇలాంటివి వచ్చి దీన్ని ఎక్కడానికి ట్రై చేసినాయి అనుకోండి, మనకి మధ్యలో సపోర్ట్స్ పెద్దగా ఉండవు కదా, ఇలా పట్టుకోగానే అది లెగ్స్ కాళ్ళలో ఇలా పట్టుకుంటుంది, ఇలా వస్తుంది, ఊగుతుంది మెష్. ఇట్లా పట్టుకోగానే ఇట్లా ఊగుతుంది. అసలు బ్యాలెన్స్ దొరకదండి పైనకి ఎక్కి అటువైపు రావడానికి. అప్పుడు కూడా మన కోళ్ళు దానికి కూడా సేఫ్ అవుతాయండి. ఇదండి నైలాన్ మెష్ గురించి. పక్కాగా చాలా ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ ఎంత అన్నారంటే ఓన్లీ 8,000 ప్రొవైడ్ చేస్తున్నామండి. అది మనము మెయిన్ ఇంక్యుబేటర్లు కదండి సేల్ చేసేది, మనకు దాంతోపాటు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ధరకి, మనకేం పెద్దగా లాభం ఏమి ఉండదండి దీంట్లో, కాకపోతే చాలా తక్కువ ధరకే మనం కొరియర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 8,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. పక్కా వన్ టైం ఒక్క పీసు కొనుక్కోండి, తర్వాత మీరే కొంటారు. మీకు ఎంత ఎకరాలు కావాలన్నా అంత తీసుకొని హ్యాపీగా చేసుకోగలుగుతారు. కాకపోతే ఇది మనము ఏంటి మన ఇన్నర్ బౌండరీ లోపల వేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. బయట నేనేదో ముళ్ళ కంచెలా వాడతాను, లేకపోతే మనం మామూలుగా ఫెన్సింగ్ చేస్తాం చూడండి ఇది అలాంటి దానికి వాడతామంటే బయట ఎవరైనా కోసేసినా పోతుందండి. జస్ట్ బ్లేడ్ తీసుకుని కట్ చేస్తే కట్ అయిపోతుంది. కాకపోతే నార్మల్గా మనుషుల ఎఫర్ట్ లేకుండా నార్మల్గా మీకు ఏ యానిమల్ అన్నా కానీ ఏది చేసుకోలేదు. దీని వెనకేస్తున్నది మనము 2 years అయిందండి, అటువైపు మనం వేస్తున్నది 4 years అయిందండి. దానికి చూపిస్తాం రండి సార్. ఇది మనం వేసి ఒక 4 years అయిందండి. దీనికి ఏం తేడా లేదండి. మెష్లో మీకు ఒకసారి దీన్ని లాగి చూపెడతానండి. ఒకవేళ నేను 4 years అయింది, నేను ఇప్పటిదాకా టెస్ట్ చేయలేదు, ఒకవేళ కట్ అవుతుందేమో చూద్దాము, లాగి చూద్దాము. చూసుకోవచ్చు చూడండి, వేళ్ళు మొత్తం ఫుల్ ప్రెజర్ అప్లై చేస్తున్నాను. లేదండి నాకు వేళ్ళు మొత్తం నొప్పి పెడుతున్నాయి, కానీ మొత్తం చూడండి మార్క్స్ పడిపోయినాయి. వేళ్ళు మొత్తం నొప్పి పెడుతున్నాయి కాబట్టి, కానీ ఇది తెగట్లేదు. అంటే అట్లా లైఫ్ ఉంటుంది. 4 సంవత్సరాలు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చింది 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల తర్వాత నాకు కూడా ఇంకా నమ్మకం ఏంటంటే ఇంకా 4 సంవత్సరాలైనా ఉంటుంది, 10 సంవత్సరాలైనా. ఇది నా గ్యారంటీ అండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడో చెట్టు కింద అక్కడ లేదండి. ఇది మనం ఫామ్ స్టార్ట్ ఇది ఫ్యాక్టరీ చేసి ఓన్లీ ఒక 3 months అవుతుంది అంతే. ఇది ఈ షీట్లు వేసి డైరెక్ట్గా ఎండ అనేది ఇక్కడ పడుతుందండి. ఇక్కడంతా మీరు పాత వీడియోలో చూసినట్టయితే ఇక్కడ అన్ని కోళ్ళు ఉండేవి, ఇక్కడ ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్లో గుడ్లు పెట్టే కోళ్ళు దాన్ని తీసుకెళ్ళి మనము ఇంక్యుబేటర్లో కలెక్ట్ చేసి పెట్టేవాళ్ళము. మీరు పాత వీడియోలు చూస్తున్నట్లయితే మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు కొత్త వీడియోలో మాత్రమే షెడ్ కనబడుతుంది మనకి.
ఇది డైరెక్ట్ సన్లైట్ అండి, పడుతున్నా మనకేం ప్రాబ్లం లేదు. మొన్న వర్షాలు వచ్చినాయి, చలి పెడుతుంది, అంతా 4 సంవత్సరాల నుంచి అంటే మనకు తెలుసు కదండి క్లైమేట్లో ఎంత తేడా వచ్చినాయని, అయినా కానీ ఇంకా తట్టుకొని నిలబడింది. అదండి నైలాన్ మెష్ సత్తా అంటే అలా ఉంటుంది. పక్కా రికమెండ్ చేసిన 100% వాడండి, చాలా అడ్వాంటేజ్ అండి. కోళ్ళు వెళ్ళిపోవు, మీకు ఇంకా లోపల పార్టీషన్లు చేసుకోవడానికి, ఒకటొకటి కోళ్ళు ఫైటింగ్ చేసుకోకుండా ఆపడానికి, చిన్నపిల్లలు పెద్ద కోళ్ళకి మధ్యలో పార్టీషన్లు చేసుకోవడానికి, ప్రతి ఒక్కదానికి బాగా ఉపయోగపడుతుందండి ఇది.